ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాయలసీమకు ముఖ్యంగా అన్యాయం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే అని నేను ఘంటాపటంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు మన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 90% హెచ్ఎఫ్సి కెనాల్ ద్వారా కాలువల నిర్మాణం చేస్తే ఈరోజు కేవలం 10% కూడా పూర్తి చేయనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొరింది. ఈరోజు రైతాంగం అనేది పూర్తిగా నష్టపోతున్నారు. రైతులు దేశానికే వెన్నెముక అని ఆ రోజు మన గౌరవ జగన్మోహన్ రెడ్డి సార్ గారు తెలియజేసినారు. దాని ప్రకారం రైతాంగానికి పెద్దపీట వేయడం జరిగింది. ఈరోజు కేవలం రైతులను విస్మరించి తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క వ్యాపారవేత్తలకు ముఖ్యంగా విశిష్టత కల్పించి ఈ కూటమి ప్రభుత్వం ఈ పరిపాలన సాగిస్తూ ఉంది. ఏదైనా ఈ రాష్ట్రంలో కేవలం ధనికులు పేద ప్రజలు నివసిస్తున్నారు అంటే రైతాంగం గురించి. రైతులు ఏదైనా పంటలు పండితే ఈ గ్రామాలలో అభివృద్ధి చెందుతుంది. కానీ మీరు కేవలం బూటకపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి మేము అభివృద్ధి సాధిస్తాము, అభివృద్ధి పరుస్తున్నాము అనేది కేవలం అపోహ. ఈరోజు అందరికీ తెలిసిపోయింది. ఏ ఒక్క గ్రామానికి వెళ్ళినా, ఏ ఒక్క సమావేశాలు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినా వీరు ఉత్తు హామీలు ఇచ్చినారు, కేవలం ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఇటువంటి సమావేశానికి ఎందుకు హాజరు కావాలని ప్రజలే లోలోపన కుంగి కుసించి నలిగిపోతున్నారు. ఈరోజు అభివృద్ధి అంటారు. ఎక్కడైనా ఈ జిల్లాలో 3 మంత్రులున్నా కూడా కేవలం చంద్రబాబు నాయుడుకు భజన చేయడానికి మాత్రమే అసెంబ్లీలో పూనుకున్నారే. కానీ ఒక్క రాయలసీమ అభివృద్ధి గురించి ఒక్క శాసనసభ్యులు కానీ మాట్లాడినటువంటి పరిస్థితి ఈరోజు దాపురించింది. ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏదైనా ప్రజలు మొన్న ఎన్నికలలో హామీలు ఇచ్చినారు, ఎందుకు హామీలు నెరవేర్చలేదు అని అడిగినట్లయితే డైవర్షన్ పాలిటిక్స్, కోట్లాది మంది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కల్తీ లడ్డు అనేది తీసుకొని వస్తున్నారు. ఏది ప్రజలు అడిగినా కేవలం ప్రజల యొక్క సంక్షేమం గురించి మాట్లాడకుండా వేరే డైవర్షన్ పాలిటిక్స్లో ఈ కూటమి ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఇదే విధంగా రైతాంగానికి నష్టపరుస్తూ ఉంటే, రైతాంగాన్ని కీడు చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం అందరూ కలిసికట్టుగా ఏకమై ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పూర్తిగా వారు ఒక్కటై ఈ రాష్ట్రం పైన తిరుగుబాటు చేస్తారని తెలియజేస్తున్నాను. అందుకోసమే ప్రజల ఆత్మ గౌరవాన్ని, ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా మీరు పరిపాలన సాగించాలి. కనీసం ఇప్పటికైనా ఆ చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. జై జగన్, జై జై జగన్.